హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఇవాళ మేము ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకున్నాం. సో జ్యూసీగా చిట్టి చిట్టి కాజాలని ట్రై చేస్తున్నాం. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ సోడా, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 2 కప్స్ మైదాకి 4 కప్స్ షుగర్ వేసుకుని తగినంత వాటర్ పోసుకుని కొంచెం తీగ పాకం వచ్చేలాగా మరిగించుకోండి. మరీ ఎక్కువగా మరిగిన పాకం ముదిరిపోతుంది, కాజా పీల్చుకోదు. కొంచెం స్పటిక వేసుకుంటే పాకం జ్యూసీగానే ఉంటుంది. ఇప్పుడు 30 మినిట్స్ నానబెట్టుకున్న పిండిని చపాతీలాగా పల్చగా ఒత్తుకుని స్క్వేర్ షేప్ వచ్చేలాగా చివర్ల కట్ చేసుకోండి. దీని మీద కొంచెం నెయ్యి రాసుకుని పొడిపిండి చల్లుకుంటే మనకి కాజాలు లేయర్స్ లాగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా దగ్గరగా రోల్ చేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ మందంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న కాజాలని ఫింగర్స్తో ప్రెస్ చేసుకుని చపాతీ కర్రతో స్లోగా ఒత్తుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకుని మనం చేసుకున్న కాజాలని వేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ వీడియోలో చూపించేలాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజాలని వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకుని మ్యాక్సిమం 1 మినిట్ ఉంచుకుని తీసేయండి. మరీ ఎక్కువసేపు ఉంచుకున్న కాజాలు మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా ఉండదు. అంతే అండి, చిట్టి చిట్టి కాజాలు రెడీ. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen. Thank you.